దేశంలోని ప్రముఖ ఎయిర్లైన్స్లో విస్తారా ఒకటి. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ సంయుక్తంగా విస్తారా ఎయిర్లైన్స్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ ఎయిర్లైన్స్ కూడా ఎయిర్ ఇండియాలో విలీనం కాబోతోంది. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. పైలట్స్ కొరత కారణంగా గత 2 రోజులుగా విస్తారా ఎయిర్లైన్స్ విమానాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం నాడు, మంగళవారం నాడు విస్తారా ఎయిర్లైన్స్ చెందిన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. ఏప్రిల్ 2న విస్తారా ఎయిర్లైన్స్ చెందిన 38 సర్వీసులు రద్దయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎయిర్లైన్స్ చెందిన పైలట్స్ ఒకేసారి సిక్ లీవ్ పెట్టడంతో ఈ సమస్య తలెత్తింది. తాజా పరిణామాలపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విస్తారా ఎయిర్లైన్స్ నుంచి సమగ్ర నివేదిక కోరింది. పెద్ద ఎత్తున విమానాలు రద్దు కావడంతో పాటు ఉన్న సర్వీసుల్లో కూడా విపరీత జాప్యం కావడంతో ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియాలో విలీనం సందర్భంగా విస్తారా ఎయిర్లైన్స్కి చెందిన పైలట్స్కు వేతన సవరణ చేయాలని ప్రతిపాదించారు. ఇదే ప్రస్తుత సంక్షోభానికి కారణమైందనే చర్చ సాగుతోంది. యాజమాన్యం ప్రతిపాదించినట్లు వేతన సవరణ జరిగితే విస్తారా పైలట్స్ ఇప్పుడు అందుకుంటున్న వేతనంలో భారీ కోత పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్లనే పైలట్స్ పెద్ద ఎత్తున సిక్ లీవ్ పెట్టి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఎయిర్ ఇండియా పైలట్స్కి ఇస్తున్న తరహాలోనే విస్తారా ఎయిర్లైన్స్ పైలట్స్ కూడా వేతనాలు ఇస్తామని, ఈ అగ్రిమెంట్పై సంతకం చేయాలంటూ ఇటీవలే విస్తారా యాజమాన్యం పైలట్స్కు మెయిల్ ద్వారా ప్రతిపాదనలు పంపింది. అప్పటి నుంచే వీళ్ళంతా సెలవు పెట్టడంతో పాటు సర్వీసులకు డుమ్మా కొట్టడం స్టార్ట్ చేశారు. ఈ కారణంగానే పెద్ద ఎత్తున విస్తారా ఎయిర్లైన్స్ విమానాలు రద్దవుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరి విస్తారా యాజమాన్యం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. కొద్ది రోజుల క్రితం ఆకాశ ఎయిర్లైన్స్ కూడా పైలట్స్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడింది. ఇదే తరహాలో పెద్ద ఎత్తున సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది కూడా. తిరిగి ఆకాశ ఎయిర్లైన్స్ పెద్ద ఎత్తున పైలట్స్ రిక్రూట్మెంట్ చేయడం ద్వారా సమస్యను అధిగమించింది. విలీనం కారణంగా తలెత్తున ఈ సమస్యను విస్తారా ఎయిర్లైన్స్ ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.